ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ అభిమానులు మా హీరో ఇక తగ్గేదేలే అంటూ ఎంతో ఆనందంతో ఉన్నారు. అల్లు అర్జున్ని ఇంకా పెద్ద స్థాయికి తీసుకువెళ్లేందుకు సుకుమార్ పుష్ప 2 సినిమాపై ఇంకా శ్రద్ధ పెడుతున్నారు. ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ అవుతుందని అనుకుంటూ వస్తూ చివరికి దాన్ని పోస్ట్పోన్ చేసి డిసెంబర్ 6న విడుదలకు సిద్ధంగా ఉంది. పుష్ప 2 సినిమా చాలా అద్భుతంగా చిత్రీకరిస్తున్నారని చిత్ర బృందం వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పాటను రిలీజ్ చేస్తే ఆ పాటలు కూడా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా పుష్ప 1లో సునీల్ పాత్ర చాలా పవర్ఫుల్ గా దర్శకుడు సుకుమార్ చూపించాడు. కానీ అనూహ్యంగా భార్య అయిన అనసూయ అతడి మెడ కోయడం విడ్డూరంగా అనిపిస్తుంది. పుష్ప 2లో సునీల్ ఉండకపోవచ్చు, ఆయన రేంజ్ లో విలనిజం ను అనసూయ చూపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పార్ట్ 1లో మంగళం సీను పాత్రను ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు చూపించారు. పుష్ప 2లో మంగళం సీను పాత్ర చనిపోయినట్లుగా చూపించడంలో ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి విడ్డూరం కూడా లేదు. కానీ దర్శకుడు సుకుమార్ మాత్రం మంగళం సీను పాత్రను మరింత పవర్ఫుల్ అయ్యే విధంగా కఠినంగా పుష్ప 2లో చూపించేందుకు సిద్ధమయ్యాడట. ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమాలో ఒక ట్విస్ట్ అనేది సినిమా మొత్తాన్ని మార్చిపోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో మంగళం సీను క్యారెక్టర్ కు పుష్పకి మధ్య చివరి వరకు చాలా భీకరమైన ఓ పోటీ నడవబోతున్నట్టుగా సినిమాలో చూపించి చివరకు మంగళం సీను పుష్ప నియమించిన ఒక కోవర్ట్ గా కనిపిస్తారట. దీనివల్ల అటు బన్వర్ సింగ్ షెకావత్, కాత్యాయని అలాగే జాలీరెడ్డి క్యారెక్టర్లకి ఒక పెద్ద షాక్ కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో ఇది చాలా హైలైట్ గా నిలవబోతుందనే విషయాన్ని మేకర్స్ అయితే తెలియజేస్తున్నారు. మరి మొత్తానికైతే ఈ సినిమాలో ట్విస్టులు ఎక్కువ ఉన్నప్పటికీ ఈ ట్విస్ట్ మాత్రం సినిమా మీద మంచి అంచనాలను పెంచే విధంగా ఉండబోతున్నట్టుగా వార్తలు అయితే చెప్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి అల్లు అర్జున్ భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ అవుతున్నారు. చూడాలి మరి ఈ సినిమాతో అల్లు అర్జున్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి మనకు తెలిసిందే. మరి చూడాలి ఈ మూవీ ఎలాంటి ట్విస్టులతో అలరించిపోతుందో అని తెలుసుకోవాలంటే డిసెంబర్ 6 వరకు వేచి చూడాల్సిందే. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టిల్ దెన్, ఓకే దెన్, సీ యూ, బై బై.